హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ త్రిబుల్ ఆర్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ జొన్న మురుకులు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 గ్లాస్ నేను జొన్న పిండిని తీసుకున్నాను. ఆ పిండిలోనే 1 కప్పు పుట్నాల పప్పు పిండిని కూడా తీసుకున్నాను అండ్ 1 కప్పు బియ్యం పిండి కూడా తీసుకున్నాను. ఇందులో మీకు టేస్ట్ తగ్గ ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. కొంచెం నువ్వులు, 1 స్పూన్ వాము, మీ స్పైసెస్ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకోవటం వల్ల ఎంతో క్రిస్పీగా టేస్టీగా జొన్న మురుకులు వస్తాయి. ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక చేతితో ఇట్లా పిండినంటే ముద్దలాగా అవ్వాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా కాగబెట్టుకున్న వాటర్ని పోసుకొని ఇలా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. అలా ప్రెస్ చేస్తే అలాగ మెత్తగా ఉండాలి. ఇప్పుడు కళాయిలో నూనె తీసుకొని ఇలా నూనె తీసుకున్న తర్వాత నూనె వేడైన తర్వాత అందులో మనం చక్రాల గిద్దలు ఈ విధంగా గిద్దలో పిండిని పెట్టుకోవాలి. పెట్టుకొని కాగిన ఆయిల్లో మనం చక్రాలు ఈ విధంగా వేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చక్రాలు ఒత్తుకోవాలి బాగా. ఇప్పుడు ఒకవైపును తిప్పుకోవాలి, ఒక్కోవైపు కాలటానికి. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ జొన్న పిండి మురుకుల రెసిపీ రెడీ.